తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందా? సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన కేబినెట్ ప్రక్షాళనకు ఢిల్లీ పెద్దలు బ్రేకులు వేశారా? రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదని అధిష్టానం పెద్దలు స్పష్టం చేశారా? దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలలా కనిపించడం లేదా? ఎవరి శాఖలు మార్చొద్దు, కావాలంటే ఖాళీగా ఉన్నవి మాత్రమే భర్తీ చేసుకోండి అంటూ అధిష్టానం కండిషన్ పెట్టిందా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కేబినెట్ ప్రక్షాళనకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మార్పులపై పార్టీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తుండగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమర్పించిన నివేదిక కీలకంగా మారినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో హడావిడిగా మంత్రివర్గంలో మార్పులు చేస్తే పార్టీకి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేబినెట్ ప్రక్షాళనకు బ్రేకులు పడ్డం వెనుక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమర్పించిన నివేదిక కీలకంగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఆమె ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మార్పులు చేర్పులు పార్టీకి రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ లాంటి బలమైన ప్రతిపక్షాలు ఉన్న ఈ క్లిష్ట సమయంలో హడావిడిగా మంత్రుల్ని మార్చడం, కీలక శాఖలు గుంజుకోవడం వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగే అవకాశం ఉందని ఆమె గట్టిగా చెప్పడంతో హైకమాండ్ వెనక్కి తగ్గిందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కేబినెట్లో చోటు దక్కించుకోవాలని ఆశపడే నాయకుల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదనే బాధ ఆయా జిల్లాల నాయకుల్లో బలంగా ఉంది. పరిగి, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాల నుంచి గెలిచిన నేతలు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎక్కువగా ఉన్నారనే వాదన పార్టీ పెద్దలలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గానే కంటిన్యూ అవుతారని, సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్ నేతల్ని కేబినెట్ హోదాతో ఎలా అడ్జస్ట్ చేయాలనే దానిపై ఢిల్లీ స్థాయిలో సుదీర్ఘ తర్జన భర్జనలు నడిచాయట. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల్లో ఒకటి ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని, అందుకోసం దేవరకొండ, డోర్నకల్ ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్లు మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే రాహుల్ గాంధీ ఆలోచనల మధ్య ఈ ఆశావహులందరినీ సంతృప్తిపరచడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు వర్కౌట్ అయ్యాయని, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయానికి ఆయన ప్రచారం గేమ్ చేంజర్ గా మారిందని పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ జాతీయ స్థాయి సక్సెస్ రేవంత్ కు ఎంత మేరకు ప్లస్ అవుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. మరి ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం మనస్సు మార్చుకుని కేబినెట్ ప్రక్షాళన విషయంలో రేవంత్ కు ఫుల్ పవర్స్ ఇస్తుందా, లేక ఈ సున్నితమైన వ్యవహారం మరికొంతకాలం పాటు పెండింగ్లోనే ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. మొత్తంగా కేబినెట్ ప్రక్షాళన అంశంలో హైకమాండ్ వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్గత అసంతృప్తిని సమతుల్యం చేస్తూ సరైన సమయంలో దశలవారీగా మార్పులు చేసే దిశగా పార్టీ ముందుకు సాగుతుందా, లేక మరికొంతకాలం ఈ వ్యవహారం పెండింగ్లోనే ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.